శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక పరిహారం చక్కగా మనకి అన్ని విధాలుగా మరి డబ్బులు ఇంట్లో నిండుగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి అనేది పైసా ఖర్చు లేని పరిహారం. నేను ఇలాంటివి చాలా చెప్పాను, చాలా పెట్టాను. ఆ వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి అనుకోండి. కానీ అప్పుడు కూడా ఈ ఒక్క పరిహారానికి మరి ఇలా చెప్పారు కదా అని మీకు ఎవరికన్నా ఏదన్నా కావాలంటే అడుగుతారు అంటే మరి నా వీడియోలు బాగా చూసి బాగా జనాల్లోకి వెళ్తే అప్పుడు అడుగుతారేమో. మరి నేను చెప్పడానికి రెడీయే. చాలా వరకు నేను చెప్పగలను. మీకు పైసా ఖర్చు లేదు, ₹1 బిళ్ళ ఖర్చు లేకుండా మీకు నేను చెబుతాను. ఇప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందనుకోండి ఇంట్లో, ఆ సమస్య కోసం మనం ఏం చేస్తాం? ఆ దేవుడని అక్కడికని ఇక్కడికని ఇలా చెప్పారని అలా చెప్పారని వెళ్తూ ఉంటారు. ఓ 10,000 20,000 ఇంకా ఎక్కువ వచ్చి పెట్టుకుంటారు. ఈ సమస్య ఇలాగే ఉంటుంది, ఇంకో సమస్య తెచ్చిపెట్టుకుంటారు. ఇప్పుడు 10,000 20,000 అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది కూడా అప్పు తీసి చేసేమనుకోండి, మరి అది కూడా ఒక ఇబ్బందే కదా. అలా ఇబ్బందులు పెంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏది రాస్తుందో అది జరుగుతుంది. కానీ కొన్ని మనం చేసుకుంటూ ఉండాలి. కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి మనకు అవసరాన్ని బట్టి చేసుకుంటూ ఉంటే కొన్ని దుష్టశక్తులు మనల్ని అనుసరించవు. కొంత నరఘోష మనకు తగలదు, కొంత కొన్ని దిష్టి మనకు ఉండదు. మరి ఎవరన్నా మనల్ని శపిస్తే కొన్ని తగలవు. మరి అన్నీ మనం అవి కాపాడుకుంటూ రావాలి. ఎంత బాగా ఉన్నా కూడా అవి కాపాడుకోవటానికి కొన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. దానికి 10 పైసలకు వచ్చేమి ఉండదు, ₹1 వచ్చేమి ఉండదు. ఇవన్నీ పెద్దవాళ్ళు చేసేవారు, నేను చూసేదాన్ని. అది నేను ఇప్పటికీ మా పిల్లలకి చెబుతాను, చేయిస్తాను, నేను కూడా చేస్తాను. అదే మీకు నేను చెప్పాలని. మరి ఇలాంటి పరిహారాలంటే ఇదేం ఖర్చు లేదు కాబట్టి లెక్క చేయరు. కానీ ఇవే మనకి నిజంగా జరిగి తీరుతాయి. మనం ఇలా నేను చెప్పేది పెద్దవాళ్ళు చేసేవారు పూర్వం. ఇలాంటివి నిజంగా నిజం, సత్యం. వాళ్ళకి తెలుసు కాబట్టి కదా చేశారు. అదే నేను చూశాను. ఇప్పుడు డబ్బుల కోసం చాలా జరుగుతున్నాయి. డబ్బు సంపాదన కోసం వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు తగలబెట్టుకోనాక మనం వెళ్తున్నాం. ఇదంతా చాలా జరుగుతున్నాయి, చూస్తున్నాం. చాలా రకాలుగా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ₹1 ఖర్చు లేకుండా మనం ఇలాంటి సులువైన సింపుల్గా చక్కగా చేసుకోగలగాలి. మరి అయితే మరి ఏంటి పరిహారం అని అంటారా? ఇప్పుడు ఈ బొబ్బాయి గింజల గురించి నేను చక్కగా బొబ్బాయి పండు కోసినప్పుడు బొబ్బాయిలో ఉండే గింజల గురించి చక్కగా వీడియో తీసి పెట్టాను. అది అంతంత మాత్రంగానే చూశారు. కానీ నేను మళ్ళా చెబుతున్నాను, మీరు విని చెవును పెట్టుకుని మీరు పాటించే వరకు చెబుతానండి. ఇది మాత్రం నిజం. ఈ బొబ్బాయి గింజలు ఉన్నాయి కదా, బొబ్బాయి పండు చక్కని పండు తెచ్చుకుంటాం అనుకోండి. కట్ చేసుకుని ఎవరు తింటారు? ₹1 ఖర్చు లేని పని నేను తీసి చెప్తున్నానంటే దాని ఉదాహరణ కూడా మీకు చెప్పాలి నేను. మనం తింటానికి బొబ్బాయి పండు తెచ్చుకున్నాం, అందులో గింజలు ఉన్నాయి. ముదరకాయ ఎర్రటి పండులో నల్లటి గింజలు మనకి ముదరైదని తెలిసిపోతుంది. ఆ కాయ నిండా గింజలు ఉంటాయి, లేత గింజలు లేకుండా. ఆ గింజలు తీసుకుని కడుక్కుని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మనం పిసికేసి ఇలా కడగకూడదు. నీటి బుడగలాగా ఉంటుంది కదా బొబ్బాయి గింజ, అదేనండి పప్పాయ అంటారు కదా, నీటి బుడగలాగా ఉంటుంది కదా. ఆ నీళ్లు చితిపేయకూడదు. శుభ్రంగా అందులో తీపిని మనం బొబ్బాయిలో తీసాం కదా, తీయగా ఉంటుంది కదా రసంలాగా, అది కడిగేసుకుని అలానే ఎండబెడితే ఆ గింజ అలాగా ఆ నీరు బుడ్లాగా ఉన్నది ఆరిపోతాయి అన్నమాట. అది మొలకొచ్చే గుణం వీటికి లభించింది. అలాగా మనం పిసికేసి కడిగితే మొలకెత్తవు, అలాగైతే మొలకెత్తవు అనమాట. అందుకు ఈ మొలక ఎత్తే ఒక గుణం ఉన్న గింజలు మాత్రమే మనం నేను చెప్పినట్లుగా ఉపయోగించుకోవాలి. నేను అలా పెడతానండి. నేనే పెట్టేస్తాను. ఓ 15 రోజులకి 20 రోజులకి ఎండుతాయి. మళ్ళీ ఒక ఎండ దెబ్బ పెడతాను. అప్పుడు 2 సంవత్సరాలైనా పుట్లు పోకుండా ఉంటాయన్నమాట మనం చేసే పనికి. అయితే ఇవి తర్వాత ఏం చేస్తానంటే ఎండిపోయిన తర్వాత పట్టుకొచ్చి పూజా మందిరంలో పెడతాను. చక్కగా ఒక గిన్నెలో వేసి పూజ చేసుకుంటాం కదా, నిత్య పూజ, మామూలు పూజ, పసుపు కుంకుమ అక్షింతలు కూడా వీటి మీద వేసి చేస్తాను. వీటి మీద చేసి అలాగా వారం రోజులు 10 రోజులు పూజా మందిరంలో వదిలేస్తాను. మరి నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అలా అదే ఒక్కొక్కరు ఉంటారు కదండి, అలాగా ఓ 25-30 గింజలకి పొట్లం కట్టి ఇస్తాను. ఆ పొట్లం వాళ్ళ పర్సులో కానీ, డబ్బులు పెట్టుకునే పర్సులో కానీ, డబ్బులు పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్లో కానీ, డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే డబ్బులు ఎప్పుడూ మనకు కొరత ఉండదు. డబ్బులు ఎప్పుడూ లేవు అనేది ఉండదు. డబ్బులు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. డబ్బులు లేవు
ఈ డబ్బులు పర్సులో డబ్బులు లేకుండా అయిపోయి అనుకుంటారు చాలామంది. ఎంత డబ్బున్నా సమయానికి ఒక్కొక్కసారి 10 రూపాయలకు కూడా ఇబ్బంది పడే రోజు ఉంటుంది ఎవరికైనా కూడా. అలా అంటూ ఉండకుండా ఎప్పుడు డబ్బులు నిత్యం ఉంటాయండి ఈ బొబ్బాయి గింజలు. అలా భద్రపరచుకోవడం వల్ల ఇప్పుడు నేను ఇస్తేనే మీరు పెట్టుకుంటేనే అని కాదు, మీరు కూడా చేసుకోవచ్చు. అలా బొబ్బాయి పండు తెచ్చుకున్నప్పుడు అలాంటి నల్లటి గింజలు, ముదర గింజలు అంటే లేత గింజలు పెట్టుకోవడం వల్ల అవి బూడిద వచ్చేసి పాడైపోతాయి. తీసి పాడేయాలి. మళ్ళీ చేసుకోవాలంటే టైం పట్టుతుంది కదా. కానీ పెట్టుకున్నామంటే 4-5 సంవత్సరాలు ఆ పర్సులో పొట్టలు ఉండిపోతుంది. ఇలా ముదర గింజలు బాగా ఎండిన తర్వాత మళ్ళీ పూజలో పెట్టిన తర్వాత ఆ దీపారాధన అయ్యి చేసుకుంటాం కదా, ఆ ఒక్క సుగంధ వాసనలన్నీ పట్టేస్తాయన్నమాట. నేను అలా చేస్తాను కాబట్టి మీరు కూడా అలా బాగా ఎండబెట్టేసి చక్కగా ఒక అక్షింతలు, 3 అక్షింతలు, కొద్దిగా పసుపు కుంకుమ ఆ పొట్టలో వేసి పొట్టలో మీరు హ్యాండ్ బ్యాగ్లోనో, పర్సులోనో, బీరువాలోనో పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకు డబ్బులకి అనేది కొద ఉండదు. ఇది నేను చెప్పగలను. ఏనాడు నుంచో చేసేది. నాకు తెలిసిన వాళ్ళు మా బంధువులే. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆ అమ్మాయి ఆవిడ ఉంచుకుని వాళ్ళ బావగారు అబ్బాయి జాబ్కి వెళ్తుంటే ఇచ్చిందంట. జాబు వచ్చింది, జాబు పెద్దదైంది ఇవాళ వరకు. అయితే ఇచ్చేది ఆ పిల్ల ఏ 10 ఏళ్ళు అవుతుందో ఆ పొట్టలో ఇంకా ఉంది చిన్నమ్మ అని చెప్తాడు మా బావగారు అబ్బాయిని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అలా ఒకళ్ళే ఉదాహరణ చెప్పాను. చాలామంది ఉన్నారండి. ఇదేమీ రూపాయికి వచ్చి కాదు, నేను ఇస్తానని కాదు, మీరు కూడా చేసుకోవచ్చు. చేసుకుని అలా పర్సులో పెట్టుకుంటే అందరూ బొబ్బాయి పళ్ళు కొనుక్కు తినేవాళ్లే కదా. ఇప్పుడు అమ్మటానికి వస్తే కొనుక్కు తింటున్నాం. పూర్వం అయితే చెట్టుని కాసినప్పుడు కోసుకునేవారు. లోపల గుడ్లులాగా వచ్చి ఉండేవి. ఆ గుడ్లతో ఉన్న కాయ చాలా రుచిగా ఉండేది. అందులో గింజలు తీసి మా పెద్దమ్మ ఎండబెట్టేవారు. ఎందుకో అప్పుడు తెలియదు. కొంచెం ఎదిగిన తర్వాత అడిగాను. నా పెళ్ళైన కొత్తలో వరకు కూడా ఆవిడ ఉన్నారు. ఆ తర్వాత చనిపోయారు ఆవిడ. అడిగితే అది ఇలాగా నేను పెట్టులో పెడతాను, మీ బాబాయ్ డబ్బులు పెట్టుకుంటారు కదా అని చెప్పింది. అది ఉదాహరణ తీసుకుని మీకు నేను ఇది చెబుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.